హాయ్ హలో నమస్తే అందరికీ. నేను మీ వెంకట్. జనసేన ఆవిర్భావ సభలో మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారి స్పీచే మెయిన్. ఆయన సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ కాబట్టి. ఎందుకంటే మరి మొన్న ఎలక్షన్లో 100% స్ట్రైక్ రేట్ కొట్టడంతో దేశవ్యాప్తంగా మొత్తం ఒక చర్చకి ఆయన కేంద్ర బిందువు అయ్యారు. సరే, అప్పుడు ఏపీలో ఉన్న పరిస్థితులు ఏంటనేది, అక్కడ జగన్ గారి పరిపాలన 5 ఏళ్ళు ప్రజలు పరిపాలించమనిస్తే ఆయన భయపెట్టేసి భయభ్రాంతులకు గురి చేసి, మరి కనీసం అంతకుముందు మరి ఆయన 151 సీట్లు ఇస్తే మధ్యలో 5 ఎగిరిపోయి ఫస్ట్లో ఒకటి చివరిలో ఒకటి 11 సీట్లకే పరిమితం అయ్యిండు. దాంతో ప్రతిపక్ష హోదాకు కూడా ఆయన అంటే పనికిరాడని చెప్పి ప్రజలు తీర్పిచ్చారు. అంత భయంకరమైన పరిపాలన చేసిండు అనేది ప్రజలు చెప్పిన తీర్పు, నేను చెప్తున్నాను కాదు. అవునా కాదు? ఎందుకంటే ఫస్ట్ టైం గెలిచిన వ్యక్తి యావరేజ్గా పరిపాలన చేసినా కూడా ప్రజా సంక్షేమము, ప్రజా అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని, డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని మరి అంత ఘోరంగా ఓడిపోవడం అనేది జరుగుండేది కాదనేది నా భావన. సరే, ఇప్పుడు 11వ ఆవిర్భావ సభ జరిగింది మరి అక్కడ పిఠాపురంలో. అక్కడ గ్రాండ్గా జరిగింది. ఆయన మాట్లాడారు చాలా గంటకు పైగా. పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఉంది. సరే, అందులో కొత్తగా ఏం మాట్లాడారు అనేది కనుక చూస్తే, ఆయన మెయిన్ 40 ఏళ్ళు ఉన్న తెలుగుదేశం పార్టీకి నిలబెట్టామని చెప్పి అన్నారు. అంటే కొత్తగా రెగ్యులర్గా ఆయన మాట్లాడే మాటలు కాకుండా, అంటే వైసీపీ పార్టీ చేసుకున్నటువంటి స్వయంకృతాపరాధం ఎక్కువగా, పార్టీ ఏదైనా సరే రాజకీయాల్లో అధికారంలో ఉన్న పార్టీ ఘోరంగా ఓడిపోయిందంటే ఆ పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంటుంది. దాన్ని విడిపోనీయకుండా, ఆ ఓటుని చీలిపోనివ్వకుండా మరి అపోజిషన్ కనుక కరెక్ట్గా పొలిటికల్ మ్యాపింగ్ చేసుకోగలిగితే ఆ రిజల్ట్ అద్భుతంగా ఉంటాయనేది పవన్ కళ్యాణ్ గారు నిరూపించారు. అందుకు మెయిన్ ఆయన మరి అంటే చంద్రబాబు నాయుడు గారిని జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు 40 రోజుల పాటు దారుణంగా, మరి అప్పుడు తర్వాత ఆయన జైలుకి వెళ్ళి ఆయన చూసి వెంటనే బయటకు వచ్చి అప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఏపీ రాజకీయాల్లో ఒక కొత్త మలుపుగానే చెప్పాల్సి ఉంటుంది. ఏది మొన్న 2024 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో. దానికి తోడు వాళ్ళిద్దరే ఉంటారు అనుకుంటే జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీని కూడా తీసుకొచ్చి మొత్తం ఒక చాలా పవర్ఫుల్ ఇదిగా కూటమిని ఆయన డిజైన్ చేసిన విధానం తన రాజకీయ చాణక్యానికి ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. కట్ చేస్తే మరి ఇప్పుడు సరే, అటు ఆయన జగన్ గారు ప్రజల నమ్మకాన్ని కోల్పోయిండు, ఆ పార్టీ కోల్పోయింది. ఎందుకంటే నాయకుడు ఎటువంటి వాడైతే వెనకుండే టీం కూడా అటువంటిదే ఉంటారు. యథా రాజా తథా ప్రజ అన్నారు కదా, అందుకే. కాబట్టి మెయిన్ ఏదైనా సరే జగన్ గారికే వర్తిస్తుంది ముందు. ఆయన చుట్టూ కోటరీ ఉంది, ఆయన కలవాలంటే వాళ్ళందరినీ కలవాలి. మరి అంటాడు విజయసాయి రెడ్డి గారు, అది ఎట్లా మరి? ఆయన మీ దగ్గర ఫోన్ నెంబర్ లేదా? అంతకుముందు మొత్తం మీరే కదా ఆయనతో ఉండింది. సరే, అవన్నీ సెకండరీ అనుకోండి. అయితే ఇప్పుడు ఒకటే విషయం మెయిన్, ఈ పొత్తు లేదంటే కూటమిలో జనసేన పార్టీ ఎంతకాలం ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు సీఎం ఉప ముఖ్యమంత్రిగానే ఉండాలి అని ఆయన అనుకుంటాడా? అలాగే ఆయన్ని ఇష్టపడే ప్రజలు, ఓటర్లు అనుకుంటారా? ఆయన ఆల్రెడీ ఇంకా సీఎంగానే చూడాలని చెప్పి ఎక్కడికి వెళ్ళినా, అప్పుడు ఎన్నికల ముందే అట్లా సీఎం 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 అంటే పవన్ కళ్యాణ్ గారే మనకు సీఎం అవటం ముఖ్యం కాదు, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించి అధికారంలోకి రావటం అనేది ముఖ్యం అని చెప్పి ఆయన ఇది చేశారు. సరే, అయితే మరి ఇప్పుడు కూటమి ఎంతకాలం ఉంటారు? ఎల్లకాలం ఉంటారా? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ల చరిత్ర ఉంది. ఆ ఓటు బ్యాంక్ వేరు. ఇప్పటికీ 40% ఓటు బ్యాంక్ ఉంది. మరి జనసేనకి 6 లేదంటే 7% ఓటు బ్యాంకు ఉంది. సో మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఇదితో ఆయన ఎప్పటికీ ఒంటరిగా పోటీ చేస్తే సీఎం అవుతారా? జగన్ మీద మరి ప్రజలకు మళ్ళీ ఆశ ఉంటుందా ఉండదా? ఇవంతా భవిష్యత్తు తెలియజేస్తుంది. ఎందుకంటే ఆయనే ప్రజల్లోకి వచ్చి ఇప్పటికీ యాక్టివ్గా ఏమీ చేసే ఉద్దేశాలు లేవు నాకు. వీళ్ళ కూటమిలో ఏమన్నా
అదే అనైక్యతలు వస్తే వాటిని ఏమన్నా క్యాష్ చేసుకొని మళ్ళీ ఏదో రకంగా రివైవ్ అవుదాం అన్నట్టుగా చూస్తున్నాం అన్నట్లుగా ఉంది ఆయన వ్యవహార శైలి. మొన్న బుడమేరు అప్పుడు కానీ ఎక్కడా కానీ సిన్సియర్గా ప్రజల్లోకి తిరగటం, ప్రజలు అంటిపెట్టుకొని ఉండటం ఆయనకి అసలు అది నాకు గిట్టదో నచ్చదని చెప్పి 5 ఏళ్లలో ఆయన సొంత సంపాదన, రాష్ట్ర ప్రజలను డెవలప్ చేయడం కాదు, ఏదో దళితులకి, బీసీలు, వెనకబడిన వర్గాలకి కొద్దిగా అట్లా వేసేసి ఏది ఆ నవరత్నాల పేరుతో మిగిలిందంతా లిక్కర్ కావచ్చు, ఇసుక కావచ్చు, మినరల్స్ కావచ్చు, అన్ని కంపెనీలు పెట్టాలంటే ఆయనకి మొత్తం నాకే కావాలని చెప్పి డబ్బు పిచ్చితో ఆ పిచ్చి ముదిరింది. కాబట్టి ఆయన ఇంక నువ్వు వస్తే మాకు ఇంకా ఇదని చెప్పి ప్రజలు కూర్చోబెట్టారు. అది ఎవరికైనా అట్లే ఉంటుంది ప్రజల తీర్పు. అంతిమంగా వీళ్ళు వ్యూహాలు అనుకుంటారు, వీళ్ళు ఏదో చేస్తున్నాం మేము అని అనుకుంటారు, కానీ ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరెవరిని ఎక్కడ ఉంచాలి, ఎప్పుడు దించాలి, ఎప్పుడు తుంచాలి అనేది. అది నాయకులు అర్థం చేసుకుంటే ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజల వేవ్లెంత్లో ఉన్న వాళ్ళే సుదీర్ఘ కాలంలో రాజకీయాల్లో రాణించగలుగుతారు. ప్రజల ఆలోచన సరళకి, ప్రజలకి మానసికంగా దూరం అయిపోయే నాయకులు వాళ్ళు ఎన్ని వేల కోట్లు సంపాదించుకొని పెట్టుకున్నా కోట్లతో మనం ప్రజల్ని లొంగ తీసుకుందాము, ఓట్లు కొనుక్కుందామని అనుకున్నా కూడా నడవదు, అది చెల్లదు, అది అవ్వదు కూడా. అది అందుకు అనేక సంఘటనలు మనకి దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఢిల్లీలో మరి 2 సార్లు అప్పుడు బీజేపీ రాలేకపోయింది. ఒక ఆమ్ ఆద్మీ పార్టీ చిన్న పార్టీ, అవునా కాదా? అక్కడ మొత్తం కలిపితే 70 అసెంబ్లీ స్థానాలే. మరి 2 సార్లు మోడీ గారు డైరెక్షన్లో దేశవ్యాప్తంగా అద్భుత విజయాలు సాధించగలిగింది ఏది బీజేపీ. కానీ అక్కడ మెయిన్ క్యాపిటల్ సిటీ, క్యాపిటల్ స్టేట్లో బాగా వేయలేకపోయింది. అంటే ప్రజలు అంత బలంగా ఉంటారు. మరి 2 సార్లు బీజేపీకి అంగబలం ఉంది, ఆర్థిక బలం ఉంది, అన్ని రకాల బలాలు ఉన్నాయి. బాహుబలి ఒక చీమంతా ఆమ్ ఆద్మీ పార్టీ. 70 సీట్లేగా తలుచుకుంటే మరి నయానో భయానో ఏదో రకంగా గెలవచ్చుగా. బీజేపీ గెలవలేకపోయింది. అంటే ప్రజలు అంత బలంగా ఉంటారు. అది బెస్ట్ ఎగ్జాంపుల్ అర్థం చేసుకునే వాళ్ళకి. మూర్ఖులకి మనం ఏం చెప్పలేము. సరే, ఏదేమైనా కూడా ఫ్యూచర్ ఇప్పుడు ఈ పొత్తు ఎంతకాలం ఉంటుంది, జనసేన ఎంతకాలం కలిసి ఉంటారు. ఎందుకంటే మరి పవన్ కళ్యాణ్ ప్రకృతి పరంగా చంద్రబాబు నాయుడు గారు వయసు అనేది ఆయన వయోభారం వచ్చే అవకాశం ఉంది 2029కి. వస్తే ఒకవేళ అప్పుడు ఏంటి మరి తర్వాత ఆ పార్టీలో ఆయన వారసుడు లోకేష్ గారు మరి క్రియాశీలకంగా ఉంటే, ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్టేచర్ వేరు, ఆయన జాతీయ స్థాయిలో ఆయనకున్న ఇది, ఆయన అనుభవం ముందు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇట్లా ఒక డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిగా చేయటం అనేది అందరూ అంగీకరించేదే. ఆ స్థాయికి తగ్గట్టుగా ఓకే. కానీ రేపొద్దున అంటే 2029 నాటికి చంద్రబాబు నాయుడు గారు యాక్టివ్గా లేకపోతే, మరి ఆ పార్టీ పగ్గాలు లోకేష్ గారు చేపడితే అప్పుడు ఈ కూటమి మధ్య ఎలా ఉంటుంది, అప్పుడు బీజేపీ రోల్ ఎలా ఉంటుంది? బీజేపీను పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రాలో అటు టీడీపీని అటు వైసీపీని కాదని చెప్పి బీజేపీని మెయిన్ ఇదిలోకి తీసుకొచ్చే పరిస్థితి అయితే లేదు. అది బీజేపీకి కూడా తెలుసు. అలా అని చెప్పి బీజేపీ లాంగ్ టైం ఎక్కడ ఒక కూటమిలో ఒక ఇన్యాక్టివ్గా ఉండడం అనేది కూడా లేదు దేశవ్యాప్తంగా మనం చూసుకుంటే. సో ఆల్రెడీ వాళ్ళ వారసుడిగా పవన్ కళ్యాణ్ని ఇప్పుడు సనాతన ధర్మం కావచ్చు, అది కావచ్చు, ఇది కావచ్చు, ఆయన ఒక ఇదిగా పెట్టుకొని ఉన్నారు. అంటే భవిష్యత్తులో జనసేన పవన్ కళ్యాణ్ కలిసే ఉంటారు. జనసేన బీజేపీ ఈ 2 అన్నదమ్ముల్లా కలిసే ఉంటాయి అనేది తెలుస్తూ ఉంది. అది ఒక అంటే ఇప్పుడు నాకు కనపడుతున్న ఒక దృశ్యం అది. మరి లోకేష్ తెర మీదకి వస్తే అప్పుడు ఈక్వేషన్స్ ఏంటి సామాజిక వర్గాల పరంగా కూడా? మరి అతను చిన్నవాడు వయసు రీత్యా, మరి ఇక్కడ 100% స్ట్రైక్ రేట్ కొట్టినటువంటి చరిత్ర ఉన్నవాడు, అనేక జగన్ లాంటి మరి ఒక నిరంకుశ నియంత పోకడలను కూడా తట్టుకున్నవాడు, మరి ప్రజలకి నేనున్నాను అంటూ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి కూటమిని అధికారంలోకి తీసుకురావడంలో మరి అద్భుతమైనటువంటి పాత్ర పోషించిన వాడు. ఇవన్నీ ఉన్నాయి. కానీ మళ్ళీ ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి ఏ పార్టీకి ఎంత బలం ఉంది, ఏ పార్టీకి ఎంత ఓటు శాతం ఉంది అంటే ఈ
సోషల్ ఇంజనీరింగ్, ఈ ఎలక్షన్ ఇంజనీరింగ్ ఇవన్నీ బయటకు వస్తాయి అప్పుడు. సో మరి ఇది ఫ్యూచర్ డిసైడ్ చేయాలి, ప్రతిదానికి ఫ్యూచరే. ఎందుకంటే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు అంత మెజారిటీ వాళ్ళు ఊహించలేదు. దాంతో ఆయనకి జగన్ గారికి కన్ను మిన్ను కనపడలేదు. 30 ఏళ్ళు మాకు ఎదురులేదని చెప్పి మొదలుపెట్టింది. మంచి పరిపాలన ఇస్తామని కాదు, 30 ఏళ్ళు మొన్న ఎలక్షన్లు అయ్యే వరకు అదే మాట. వై నాట్ 175 అంట. ఇవన్నీ ఏమి తెలియజేస్తాయి? డెవలప్మెంట్ మ్యాటర్ కాదు. మిగిలిన వాళ్ళు ఎక్కడ నాశనం అయినా ఆయనకు అధికారం కావాలనేటువంటిది ప్రజల అది మనల్ని ఇష్టపడుతున్నారా లేదా, మన పరిపాలన ఎట్టుందా, ఏం అవసరం లేదు. వై నాట్ 175 అంట. అది ప్రజలు డిసైడ్ చేస్తారు. 175 ఇవ్వాలా, 5 ఇవ్వాలా, 7 ఇవ్వాలా, 7+5 ఇవ్వాలనా అనేది ఏ పార్టీకైనా ప్రజలు డిసైడ్ చేసేదాన్ని నాయకులు లీడ్గా తీసుకుని రెచ్చగొడితే రిజల్ట్ ఎలా ఉంటుందంటానికి కూడా అదొక చిన్న ఎగ్జాంపుల్ అది. సో అది మొత్తం మీద ఈ ఆవిర్భావ సభలో జనరల్గా ఆయన మాట్లాడే గద్దర్ గురించి చెప్పారు. అంటే తన ఐడియాలజీ, తన ఆలోచన ధోరణి, తన డెడికేషను, అంటే ముఖ్యంగా తనని అంటే ఎటు అవకాశం ఉంటే అటు అవకాశవాదిగా ఉంటాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి జాతీయ స్థాయిలో ఒక జర్నలిస్ట్ ఎవరో రాశారు అని చెప్పి దాన్ని ఉటంకి ఇచ్చారు. ఆయనకి దానికి చెప్పుకున్న సమాధానం ఏంటంటే, ఎక్కడైనా ది బెస్ట్ అనేది ఉన్నప్పుడు దాన్ని నేను అడాప్ట్ చేసుకుని అది నేను ఇంప్లిమెంట్ చేస్తాను నా లైఫ్లో, తప్పేముంది. ఒక డైవర్సిటీని నేను ఇష్టపడతాను. మదర్ తెరెసాని ఇష్టపడతాను, భగత్ సింగ్ని ఇష్టపడతాను, గాంధీ గారిని ఇష్టపడతాను, అలాగే మరి ఇంకా గద్దర్ని ఇష్టపడతాను. ఎందుకంటే వీళ్ళందరూ కూడా డిఫరెంట్ ఫీల్డ్లలో డిఫరెంట్ ఐడియాలజీస్తో డిఫరెంట్ నేచర్తో పనిచేసిన వాళ్ళు. సో అదంతా బెస్ట్ అయినప్పుడు తప్పేముంది అని చెప్పి ఆయన సమర్థించుకోవటం కూడా అదొకటి అనిపించింది. అలాగే మొత్తం మీద ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే 2029కి నాటికి ఈ ఎన్డీఏ అంటే ఈ కూటమిలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఏ విధమైన టర్న్ తీసుకుంటాయి. ఒకవేళ మెయిన్ చంద్రబాబు నాయుడు గారు ఆయన యాక్టివ్గా ఉంటే ప్రాబ్లం ఉండదు నాకు తెలిసినంత వరకు. ఇంతలోనే అంటే చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత పెరిగిపోయి, ఎందుకంటే ఆయన భయపెట్టేశాడు. తీవ్రమైన మామూలు భయం కాదు, వామ్మో ఆ భయం యొక్క ఎఫెక్టు వీళ్ళు అంతకు మించి భయపెడితే తప్ప మళ్ళీ ఆయనకి అవకాశం ఉండే పరిస్థితి అయితే ఇప్పట్లో లేదు. ఎందుకంటే రాజకీయంలో ఇదే పర్మనెంట్ అని చెప్పడానికి ఉండదు. అది కూడా ఒక క్రికెట్ మ్యాచ్ లాంటిది. క్రికెట్లో ఏదైనా సాధ్యపడుతుంది. చివరి నిమిషంలో కూడా ఫలితాలు తారుమారు అవుతుంటాయి. సో ఇప్పుడు కార్పొరేట్ రాజకీయాలు అలాగే ఉన్నాయి. కాబట్టి 2029కి పవన్ కళ్యాణ్ భవిష్యత్ ప్లాన్ ఎలా ఉంటుంది అనేది కనుక చూస్తే ఆ పరిస్థితులకు తగ్గట్టుగా ఆయన అంటే ఏది మైనస్ ఏది ప్లస్ వాటిని అంచనా వేయడంలో పవన్ కళ్యాణ్ గారు ఏడాదికి బాగానే రాటు తేలుతున్నారు. సో లాభ నష్టాలు వేసుకుని దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటారు. దాని ప్రకారం ఒక మేనిఫెస్టో ప్రిపేర్ చేసుకుంటారు అని అనిపిస్తుంది నాకు. ఇప్పట్లో అయితే కూటమి నుంచి బయటకు రావటం కానీ, కూటమికి బీటలు వారే ప్రయత్నాలు చేయటం కానీ, ఏది 2029 ఎలక్షన్స్కి ముందు అది జరిగిపోద్దని చెప్పి అయితే నేనైతే ఊహించట్లేదు, అలా అనుకోవట్లేదు కూడా. సో నెక్స్ట్ కూడా మళ్ళీ పరిపాలనలోకి కూటమి అంటే బీజేపీ ఉన్నా లేకపోయినా తెలుగుదేశము అలాగే జనసేన మళ్ళీ కలిసి పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి అనేది నాకు అనిపిస్తూ ఉంది. బీజేపీ కూడా అప్పుడు మనకి ఇంకా పరిస్థితులు రైట్ టైం కాదు, అప్పుడే పవన్ కళ్యాణ్ గారుని మనం అంటే బయటికి ఇద్దరం కలిసి వెళ్తే మనం ఇక్కడ విన్ అవుతాము అని అంత పరిస్థితి లేదు అని అనుకుని బీజేపీ ఏంటంటే సిచ్యువేషనల్ టైం అండ్ కాంటెక్చువల్గా ఉంటాం జాతీయ స్థాయిలో ఎక్కడైనా ఇలా కూటమిలో ఉన్నప్పుడు ఆ పరిస్థితులను బేరీజ్ వేసుకొని స్టెప్ తీసుకుంటూ ఉంటాం. సో అది చూద్దాం మరి భవిష్యత్తు రాజకీయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎలా హ్యాండిల్ చేస్తారు, అలాగే ప్రజలు ఎలా స్పందిస్తారు, అలాగే మరి ఎప్పటికైనా పూర్తి స్థాయి మరి అంటే ముఖ్యమంత్రిగా మనం ఎప్పటికీ చూడగలుగుతాం అనేది అది ప్రజలే నిర్ణయించాలి. ప్రజల చేతుల్లోనే ఉంది అది. ఎందుకంటే ఒక వర్గమో ఒక కులమో దలుచుకుంటే అయ్యే వ్యవహారం కాదు ఇది. ఏమంటారు? అవునా కాదు?